బిగ్ బాస్లోకి పోవాలంటే ముగ్గురు జడ్జీలు ఓకే చెప్పాలన్నట. అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో ముగ్గురు జడ్జీలు. ఒక జడ్జి ఏమో నవదీప్. ఈ నవదీపు సంవత్సరానికి 2 సినిమాల కంటే ఎక్కువ కనబడడు. ఇంకొక జడ్జు బిందు. ఈ బిందు ఈమె టీవీ షోలలో తప్ప ఎక్కడ కనబడది. ఇంకా తర్వాత అభిజితు ఆయన బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన తర్వాత ఆయన ఎక్కడ కనబడలే. సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే కనబడతాడు, ఆయన ఏడా కనబడాడు. వీళ్ళు జడ్జీలు. వీళ్ళు బిగ్ బాస్ షోలోకి ఎవరు పోవాలి ఏం కదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు అవతల వాళ్ళది. వీళ్ళకే ఫ్యూచర్ లేదు, వీళ్ళు మంది ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పల్ బాలు అని చెప్పి ఆయన అగ్ని పరీక్షకు పోయిండు. ఉప్పల్ బాలు బిహేవియర్ బాగాలేదట. ఉప్పల్ బాలు అసలు బిగ్ బాస్కు సెట్ కాడట. బిగ్ బాస్కు నువ్వు అసలు వర్కౌట్ కావు, వెళ్ళిపో అని చెప్పి ఆయన అవమానించి పంపించారు ఈ అగ్ని పరీక్ష షోలో ఉన్నటువంటి ముగ్గురు జడ్జీలు. నాట్ ఓన్లీ ఉప్పల్ బాలు, చాలామంది అగ్ని పరీక్ష దాకా పోయి చాలామందిని అవమానించి పంపించారు ఈ ముగ్గురు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నవదీప్ ఇదే అగ్ని పరీక్షలో నువ్వు పాస్ అవుతావా? అభిజిత్ ఈ అగ్ని పరీక్షలో నువ్వు పాస్ అవుతావా? బిందు ఈ అగ్ని పరీక్షలో నువ్వు పాస్ అవుతావా? మీకే ఈ అగ్ని పరీక్షలో కనుక రౌండ్స్ ఇస్తే ఆ రౌండ్స్లలో మీరు పాస్ అవుతారా? మీరే పాస్ గారు. మీరు మంది ఎవరు పోవాలి బిగ్ బాస్ ఏం కదా అని మీరు డిసైడ్ చేస్తారా? మీ ఫ్యూచర్ సక్కా లేక మీరు షోలలో చేస్తున్నారు. మీరు వేరేటోళ్ళు ఎవరు బిగ్ బాస్ పోతారు ఏం కదా అని మీరు డిసైడ్ చేస్తారు. అయినా మా కర్మ, ఈ బిగ్ బాస్ లాంటి ఒక చెత్త షో, ఒక పనికి మాలిన షో, ఒక దరిద్రమైన షోని మనం చూడడం, ఈ షో గురించి మాట్లాడుకోవడం మన కర్మ, మన దరిద్రం. ఇప్పుడు అసలు ఈ బిగ్ బాస్ వల్ల అసలు సమాజానికి ఏం ఉపయోగం ఏం కథ అనేది అర్థమైతలేదు. ఇంకోటి, అసలు బిగ్ బాస్లోకి తీసుకోవాలనే ఆలోచన లేనప్పుడు అగ్ని పరీక్ష వరకు వీళ్ళని తీసుకొచ్చడం ఎందుకు? ఇప్పుడు ఉప్పల్ బాల్ ఉన్నాడు, ఆయనను బిగ్ బాస్లోకి పంపించాలనే ఆలోచన మీకు లేనప్పుడు ఆయనను అగ్ని పరీక్ష దాకా ఎందుకు తీసుకొచ్చి ఎందుకు అవమానించారు? అంటే మీకు తీసుకోవాలనే ఆలోచన లేదు కదా. వీళ్ళు ఏం చేస్తారు, బిగ్ బాస్లోకి ఎవరిని పంపాలి ఏం కథ అనేది ఫస్టే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత వాళ్ళని అవమానించి ఇబ్బంది పెట్టి వాళ్ళని రకరకాలుగా మానసికంగా వేధించి అప్పుడు వీళ్ళు బయటికి పంపిస్తారు. ఇప్పుడు అగ్ని పరీక్ష దాకా వస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు చెప్పే వస్తారు, ఇగో నేను అగ్ని పరీక్ష షోకు పోతున్నా, ఇగో నన్ను టీవీలో చూడమని చెప్పి ఆ షోకి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొస్తారు. ఆ షోకి వచ్చిన తర్వాత దాంట్లో కంటెస్టెంట్స్ని ఈ ముగ్గురు జడ్జీలు ఘోరంగా వాళ్ళని కించపరిచి అవమానించి చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉంటే ఆ కంటెస్టెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చూసి ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. అరే నవదీప్, నిన్ను కూడా గట్లనే అగ్ని పరీక్షలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పంపిస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడరా? నువ్వు బాధపడవా? గట్లెట్లా అవమానిస్తావు, గట్లెట్లా ఇబ్బంది పెట్టి పంపిస్తావు వేరే వాళ్ళని? నీకు అర్థం కాదా? అంటే నాగార్జున నీకు ఎన్ని పైసలు ఇస్తే నువ్వు అట్లా నటిస్తావా? ఎన్ని పైసలు ఇస్తే ఏం చేసినా నువ్వు నటిస్తావు అన్నట్టు ఎట్లా? అంటే పైసలు ఇస్తే కథమేనా? ఇక ఏదన్నా నటిస్తారు, ఎట్లన్నా మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వివరిస్తారా? ఇంకా ఈ షోలో కూడా, అంటే ఈ అగ్ని పరీక్ష షోలో ఈ కంటెస్టెంట్ పోయినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కట్ చేసిరాడు ఎడిటింగ్లో. ఇంకా శ్రీముఖి కొడతా అంటుంది, ఎవరినో నా దగ్గరికి రాకంటుంది, టచ్ చేయకంటుంది. శ్రీముఖి ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు, ఇక ఘోరమైన ఓవర్ యాక్షన్ ఆమెది. దయచేసి నేను చెప్తున్నా, ఈ బిగ్ బాస్ అనే షో ఒక పనికి మాలిన షో, ఒక చెత్త షో, ఒక యూజ్లెస్ షో. ఈ షోని తీసుకుపోయి మూలకు డస్ట్బిన్లో పడేయండి. కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒక పనికి మాలిన షో ఇది, చెత్త షో ఇది. పాపం కంటెస్టెంట్లను అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం పెట్టి టీఆర్పీ కోసం వాళ్ళని రప్పించి వాళ్ళని అవమానించి పంపిస్తూ ఉన్నారు. ఒక చెత్త షో బిగ్ బాస్ అనే షో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.